నమస్కారం విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబును నమ్మితే పులి నోట్లో తలపెట్టినట్టే ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్. స్టీల్ ప్లాంట్ అమ్మాలనే అభ్యర్థులకు తగిన బుద్ధి చెప్పండి, కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. విశాఖ ఉత్తరంలో కేకే రాజు ఎన్నికల ప్రచారం, అడుగడుగునా ప్రజలు ఘన స్వాగతం. విశాఖ ఉత్తరంలో హోరెత్తిస్తున్న ఎన్నికల ప్రచారం, పలు ప్రాంతాల్లోని చర్చిలో ప్రార్థనలు. టీడీపీ అధినేత చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తలపెట్టినని గుర్తుపెట్టుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా వెంకటగిరి ప్రాంతాల్లో పర్యటించి అక్కడే నిర్వహించిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపినట్టేనని సీఎం జగన్ వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు వచ్చే 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని జెండాలు జత కట్టుకుని వారంతా వస్తున్నారన్నారు. జగన్ కు ఓటు వేస్తేనే పథకాలని కొనసాగుతాయని, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలు ముగింపేనన్నారు. వెంకటగిరి సిద్ధమేనా? మధ్యాహ్నం 2:30 గంటలు తీక్షణమైన ఎండ అయినా కూడా ఆ ఎండను ఏమాత్రం కూడా ఖాతరు చేయడం లేదు. మీ చిక్కటి చిరునవ్వులు, మీ ఆప్యాయతలకు, ఈ ప్రేమానురాగాలకు మీ బిడ్డ 2 చేతులు జోడించి పేరు పేరున నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి, మీ అందరి ప్రేమానురాగాలకు 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాడు మీ జగన్. ఇవాళ మరో 2 వారాల్లో జరగబోతా ఉన్న ఎన్నికలు మీ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం. మీ అందరితో కూడా ఈరోజు ఒక విన్నపం చేస్తా ఉన్నాను. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతా ఉన్న ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు వచ్చే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, ప్రతి పేదవాడి భవిష్యత్తుని నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అని ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగమని చెప్పి మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మేయాలని చూస్తున్న స్థానిక ఎంపీ సీఎం జగన్ లకు ఈ ఎన్నికలో తగిన బుద్ధి చెప్పాలని ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.
ఆదివారం విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని అక్కయ్యపాలెంలో విశాఖ పార్లమెంట్ పరిధిలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మ గౌరవంతో ముడిపడి ఉన్న స్టీల్ ప్లాంట్ ను అమ్మేయాలని చూస్తుండడం చాలా బాధాకరమన్నారు. అదేవిధంగా గంగవరం పోర్టు విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వం ఇదే పద్ధతి కొనసాగిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థితో పాటు ఇతర అసెంబ్లీ అభ్యర్థులను సైతం గెలిపించారన్నారు. వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టోలో పెద్ద మార్పులు ఏమీ లేవని పాతదానికే మెరుగులు దిద్దారని ఆరోపించారు. ఎన్నికలు వచ్చేసాయి, ఏమన్నా ఎన్నికలు వచ్చేసాయి. ఇంతకుముందు ఎవరికి ఓట్లేశారు, ఓట్లేసిన వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ వాళ్ళ ఓట్లేయాలా లేదా, ఎవరికి ఓట్లేయాలి, ఒక్కసారి ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది. అమ్మా, ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం. ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది. పోయినసారి ఓట్లేశారు, ఎంపీని గెలిపించారు. ఒక్కసారైనా మీ హక్కుల కోసం, ప్రజల హక్కుల కోసం, విశాఖపట్నం మేలు కోసం ఒక్కసారైనా ఎంపీ పోరాడా లేడా? గెలిచిన ఎంపీ ఒక్కసారి, మీరు గెలిపించిన ఎంపీ ఒక్కసారి ఆలోచన చేయండి. ఎప్పుడూ లేని విధంగా విశాఖ స్టీల్నే అమ్మేస్తాము అని బెదిరిస్తున్నారు. అసలు విశాఖ స్టీలు విశాఖపట్నంకే కాదు, ఆంధ్ర రాష్ట్రాన్ని ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. అలాంటిది బేషరతుగా అసలు మొహమాటం లేకుండా, సంకోచించకుండా ఈరోజు అంత పెద్ద విశాఖ స్టీల్ ప్రాజెక్టుని అమ్మేయాలని చూస్తున్నారు. గంగవరం పోర్టును చూసాం, కేవలం 600 కోట్ల రూపాయలకు, కేవలం 600 కోట్ల రూపాయలకు గవర్నమెంట్ వాటాను అమ్మేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఈ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు 30 సంవత్సరాలకు మళ్ళీ గవర్నమెంట్ చేతుల్లోకి వచ్చేటట్టు డిజైన్ చేస్తే, అదే ఆయన కొడుకై ఉండి జగన్మోహన్ రెడ్డి గారు అవసరమే లేదు అని కేవలం 6,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు వాల్యుయేషన్ చేసి అమ్మేయటం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అవునో కాదో మీరు నిర్ణయించండి. మీరు గెలిపించాడు, వైసీపీ ఎంపీని గెలిపించాడు. విశాఖపట్నం మళ్ళీ అదానికో, అంబానీకో, విఠల్కో ఇలాంటి వాళ్ళ కట్టబెట్టే ప్రయత్నం జరుగుతున్నా మీ ఎంపీ, మీరు ఓట్లేసి గెలిపించిన ఎంపీ ఒక్కసారైనా మాట్లాడా? ఒక్కసారైనా కొట్లాడా? మరి ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు? ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు? ఎమ్మెల్యేలు ఉన్నారు, వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇద్దరిలో ఏ ఒక్కరైనా, 2 పార్టీలలో ఏ ఒక్క పార్టీ ఎమ్మెల్యేలైనా మీకోసం కొట్లాడారా? విశాఖ స్టీల్ని ఎలా అమ్మేస్తారు అని బీజేపీతో ఎదురొట్టి నిలబడ్డారా? ఒక్కరంటే ఒకరు ఛాతి చూపించి నిలబడలేదు. ఈరోజు కొట్లాడుతున్న వాళ్ళు ఎవరు? విశాఖపట్నం స్టీల్ కోసం కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు. మేము కొట్లాడుతున్నాం తప్పితే మీరు ఓట్లేసి గెలిపించిన వాళ్ళు ఏ రోజైనా అమ్మటానికి వీల్లేదు అని గట్టిగా కూర్చున్న పాపాన పోయారా ఈ 5 సంవత్సరాలలో? ఇలాగే వదిలేస్తే విశాఖపట్నం నష్టాలలో కూరుకుపోతుంది. నష్టాలలో కూరుకుపోతే మంచిది, అప్పుడు అమ్మడానికి సులువు అన్న రీతిలో వీళ్ళు వ్యవహరిస్తున్నారే. కనీసం విశాఖపట్నంకి ఈ రోజు వరకు క్యాప్టివ్ ఓరు లేదు, క్యాప్టివ్ మైనోర్ లేదు. అదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో నుంచి క్యాప్టివ్ మైనోర్ ఉండాలి ఈ ప్రాజెక్టుకి అని కృషి చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కాదా? ఆ రోజుల్లోనే ట్రైపార్టీ అగ్రిమెంట్ కూడా చేపించాడు ఐనోర్ కోసం రాజశేఖర రెడ్డి గారు. కానీ ఆయన వెళ్ళిపోవడంతో ఆలోచన కూడా వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇచ్చిన ముఖ్యమంత్రుల్లో ఏ ఒక్కరైనా దీన్ని కాపాడుకోవాలి అన్న భావన లేకుండా ఉన్నారు అంటే ఎంత దురదృష్టకరం. ఈరోజు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యుండి, రాజశేఖర రెడ్డి గారి కొడుకై ఉండి ఇన్ని వేల కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయని తెలిసి, మన రాష్ట్ర ఆత్మ గౌరవం ఇది అని తెలిసి కూడా ఈ రోజు వరకు కూడా మొన్న అసలు 3 సంవత్సరాలు వీళ్ళు కలవడానికి అపాయింట్మెంటే ఇవ్వలేదట. ఎలక్షన్ల కోసమని ఇక్కడికి వస్తే వీళ్ళ టీం కమిటీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిందట. కలిస్తే అవునా విశాఖ స్టీల్ నష్టాల్లో ఉందా అన్నాడట. వైసీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు 54వ వార్డులో స్థానిక కార్పొరేటర్ చెల్లా రజనీ ఈశ్వరరావు ఆధ్వర్యంలో సన్ రైజ్ క్లబ్, వాడపేటారెడ్డి, కంచరపాలెం, రవీంద్రనగర్ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో
స్థానిక ప్రజలు ఆయనకు అడుగడుగున హారతులు పట్టి స్వాగతించారు. ఈ సందర్భంగా గత 5 సంవత్సరాలలో ఈ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డితోనే పేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు వచ్చాయని అన్నారు. గడిచిన 5 సంవత్సరాలలో 435 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని, కావున ఈ ఎన్నికలో మీరందరూ సహకరించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మన నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికలో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కె చిరంజీవి, జేసీఎస్ కన్వీనర్ అమర్ రెడ్డి, బాకీ శ్యామ్ కుమార్ రెడ్డి, కేపీ రత్నాకర్ మరియు 54వ వార్డు సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు, సచివాలయ కన్వీనర్లు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 54వ వార్డు కార్పొరేటర్ సల్లా రజనీ గారి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాం. మీరు చూశారు ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్ళినా సరే పెద్దల నుంచి విశేషమైన స్పందన వస్తుంది. ఎందుకంటే గడిచిన 6 సంవత్సరాలుగా ఎప్పుడు నియోజకవర్గ ప్రజలకు ఆశీస్సులో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో దీవెనలతో ఈ నియోజకవర్గంలో 435 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేయటమే కాకుండా ఈరోజు సంక్షేమానికి సంబంధించి పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమాన్ని అందించడంతో పాటు ఈరోజు ఈ నియోజకవర్గంలో వందలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి సుమారు 15,000 నుంచి 18,000 ఉపాధి ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా అడుగులు వేశాం. కాబట్టి కేకే రాజు అనేవాడు మావాడు, కేకే రాజు మా కుటుంబ సభ్యుడు అనుకునే విధంగా ఈరోజు ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారు. తప్పకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి భారీ మెజార్టీతో విశాఖతో నియోజకవర్గం కైవసం చేసిపోతున్నాం. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొత్స ఝాన్సీ లక్ష్మి గారు కూడా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి మంచి మెజార్టీతో పార్లమెంట్కి పంపించే విధంగా మేము ప్రార్థన సెంటర్ ఫాస్టర్ కుమార్ ఆహ్వానం మేరకు విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ఆదివారం ప్రార్థనలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని సాదరంగా ఆహ్వానించి దక్షిణంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మెజార్టీ సాధించాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మూడోసారి ఎమ్మెల్యేగా గెలవాలని, ఎంపీగా బొత్స ఝాన్సీ గెలుపొందాలని ఆకాంక్షించారు. పాస్టర్ కుమార్ మాట్లాడుతూ తల్లిదండ్రులు లేని విద్యార్థులకు తన కళాశాలలో ఉచితంగా విద్యను అందిస్తూ సొంత నిధులతో అనేక మంది రోగులకు ఆర్థిక సాయం అందించారన్నారు. ఇటువంటి గొప్ప నాయకత్వం, లక్షణాలు, సహాయం చేసే గుణం కలిగిన వాసుపల్లిని మళ్లీ గెలిపించుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 33వ వార్డు వైసీపీ సీనియర్ నాయకులు బోడేటి ప్రసాద్, వై చిన్నమ్మలు, శ్రీహరిరెడ్డి, పాల్తేటి ఊర్వశి శివ, కన్సి బ్రహ్మం, కడమంచలి శ్రీను, పిల్లి శివ, చెరగడం సతీష్, చెరగడం సాయి, కేర్ టేకర్ నీలపు రమణారెడ్డి పాల్గొన్నారు. ప్రార్థన చేయాలి, దేవుడు ఎదురుగా వారికి ఈ యొక్క ఎమ్మెల్యే ఎలక్షన్ గెలాలని ఆశపడుతున్నారు కనుక మనం అందరూ ప్రార్థన చేద్దాం. గెలిచిన తర్వాత వచ్చి సాక్ష్యం చెప్పాలని కోరుకుంటున్నాం. ప్రార్థన చేద్దాం. అందరూ మీ యొక్క హస్తాలు కూడా చాపండి. పోయింది మరి అందరూ కానీ ఎక్కడ ఉంటే మరి గణేష్ కుమార్ గారి దగ్గర మదర్ గారిని తీసుకెళ్ళి కానీ దేవుడు ద్వారా మరి ఉన్నతంగా వాళ్ళ కాలేజీలో చదివించి ఆయన ఫీజులు అన్ని కట్టి మరి ఎంతో మేలు చేస్తారు. మంచి మార్పులు చెప్తున్నా మరి చక్కగా ఫీజులు కూడా తక్కువ ఏం తీసుకోకుండా చదివించి మరి ఇంటర్మీడియట్ మంచి మార్కులు పాస్ అయిన అబ్బాయి మరి మంచి మనసు కలిగిన ఆయన మన మంచి ప్రార్థన
వైసీపీ విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేలా ఉందని అరకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రేగం మత్స్యలింగం అన్నారు. ఆదివారం అరకులో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను ఆ పార్టీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కన్నా మెరుగైన విధంగా ప్రస్తుత మేనిఫెస్టో ఉందని, నవరత్నాలు అధిగమించి ఈసారి ప్రజలకు మరింత చేరువవుతాయని అన్నారు. కొత్త మేనిఫెస్టో ప్రకారం అమ్మ ఒడిని 15,000 నుంచి 17,000 రూపాయలకు, పెన్షన్ ను 3,000 నుంచి 3,500 రూపాయలకు, వైఎస్ఆర్ చేయూతను 70,000 రూపాయల నుంచి 1,20,000కు, రైతు భరోసాను 13,500 నుంచి 10,000కు పెంచుతున్నట్లు, అలాగే వీటన్నిటితో పాటు కాలానుకూలంగా కొత్త సంక్షేమ పథకాలు కూడా అమల్లోకి రానున్నట్లు ఆయన తెలియజేశారు. వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమైనటువంటి నాయకులకు, అలాగే పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారం. మరి ఈరోజు నిన్న జగనన్న గారు వైఎస్ఆర్ పార్టీ సంబంధించి రేపు రాబోయేటటువంటి ప్రభుత్వంలో మేనిఫెస్టో అనేటటువంటిది రిలీజ్ చేయడం అనేటువంటిది జరిగింది. ప్రధానంగా ప్రభుత్వాలు భవిష్యత్తులో ప్రజలకు అందించేటటువంటి సంక్షేమ పథకాల మీద ఏ రకంగా ముందుకు వెళ్ళాలనేటటువంటి దాని మీద ప్రతి పార్టీలు కూడా రిలీజ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అదే తరుణంలో గతంలో మీరు చూశారు 2014లో కానీ విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో భాగంగా సీతమ్మధారలోని శ్రీ షిరిడి సాయి మందిరం వద్ద విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు 14వ వార్డులో వార్డు కార్పొరేటర్ కటారి అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతమ్మధార నార్త్ ఎక్స్టెన్షన్, బిఎస్ లేఅవుట్ తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో స్థానిక ప్రజలు అడుగడుగున హారతులు పట్టి స్వాగతించారు. ఈ సందర్భంగా గత 5 సంవత్సరాలలో ఈ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలంటే సదుద్దేశంతో సీఎం జగన్ విశాఖను పరిపాలన రాజధాని చేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నారని అన్నారు. మన ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కావున ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మంచి చేసిన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గోలగాని హరివెంకట కుమారి, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, విశాఖ నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోల గురువులు, విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు, జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, నియోజకవర్గ పరిశీలకులు పేడాడ రమణి కుమారి పాల్గొన్నారు. ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారిని ఇక్కడ విశాఖపట్నం నుంచి నార్త్ నుంచి కేకే రాజు గారిని పెట్టడం జరిగింది. తప్పకుండా మనం ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని ఒక ఆదర్శవంతమైన ఆంధ్రప్రదేశ్గా ముందుకు నడిపిస్తూ సంక్షేమము, అభివృద్ధి రెండు కళ్ళల్లా భావిస్తూ ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వెనుకబడిన వర్గాల వారు అభ్యున్నతి సాధించి ప్రగతి పదంలో ప్రయాణించాలని ఆయన విద్యా వైద్య రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు, ఈ రోజు చదువుకోవాలనుకునే తాపత్రయమైన ప్రతి ఒక్కరిని కూడా విద్యావంతులను చేయడమే లక్ష్యంగా ఆయన తీసుకొచ్చిన అమ్మఒడి కానీ, విద్యా కానుక, విద్యా దీవెన, మనబడి, నాడు నేడు కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్ని ప్రైవేటు పాఠశాలల కంటే కూడా తీర్చిదిద్దిన విధానం. అదేవిధంగా మహిళలకు సంబంధించి మహిళల ఆర్థిక స్వావలంబన సాధించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన తోడు, చేదోడు, చేయిత, వైఎస్ఆర్ ఆసరా పథకాల ద్వారా పేదరిక నిర్మూలనలో ఈ రోజు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందడుగేశారో దానికి మీరే ప్రత్యక్ష సాక్షులు. అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈ రోజు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఈ రోజు మనందరికీ కూడా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో నివసించే ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి కూడా మన ఆత్మాభిమానానికి, ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఎందుకంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందంటే అది ఒక ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మాత్రమే అభివృద్ధి చెందింది. 1995 నుంచి మీరందరూ కూడా ఆలోచించాలి. 1995 నుంచి 2004 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 9 సంవత్సరాలు హైదరాబాద్ అని మన ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసి, మన ప్రాంతానికి అన్యాయం చేసి ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని వెనక్కి నెట్టివేయడం జరిగింది. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అభివృద్ధి చేసిన ఫార్మాసిస్ కానీ, ఆయన తీసుకొచ్చిన SEZ
అదేవిధంగా ఆరిలాలో ఉన్న ఎల్సిటీ, ఇక్కడ మన నియోజకవర్గంలో ఉన్న విప్రో, సత్యం లాంటి సంస్థలను తీసుకొచ్చి లక్షలాది మందికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మళ్ళీ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో మళ్ళీ జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా 9 సంవత్సరాలు హైదరాబాద్ అని మనకు అన్యాయం చేశారో మళ్ళీ ఇప్పుడు అమరావతి పేరుతో ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయండి. రాబోయే ఎన్నికలు రేపు మే 13వ తారీఖున జరుగుతున్న ఈ ఎన్నికల్లో పేదల పక్షపాతిగా, పేదల పెన్నిదిగా, పేదల చదువు కోసం, పేదల ఆరోగ్య భద్రత కోసం, పేదవారి ఆర్థిక స్వావలంబన కోసం, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం, పేదవారి సొంతింటి కలం కోసం ఒకవైపు, అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని, విశాఖపట్నాన్ని అంతర్జాతీయ పట్టణంలో శిఖరాగ్రాన్ని నిలపాలని జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడుతున్న తీరు మీరందరూ కూడా ఈ రోజు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు పొరపాటున కూటమి అభ్యర్థులకి కనుక మనం ఓటు వేస్తే బీజేపీ ఈ రోజు మనకి విశాఖపట్నం అభివృద్ధి చెందిందంటే దానికి కారణం స్టీల్ ప్లాంట్ మాత్రమే. కాబట్టి పొరపాటున బీజేపీ అభ్యర్థి కనుక ఓటు వేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మనం ఆమోదం తెలిపినట్టని ప్రతి ఓటర్కి కూడా తెలియజేయండి. పొరపాటున బీజేపీ అభ్యర్థి కనుక ఓటు వేస్తే షిప్ యార్డ్ ప్రైవేటీకరణకు మనం ఆమోదం తెలిపినట్టని ప్రతి ఓటర్కి కూడా తెలియజేయండి. పొరపాటున బీజేపీ అభ్యర్థి కనుక ఓటు వేస్తే పోర్టు ప్రైవేటీకరణ కూడా మన ఆమోదం తెలిసినట్టని మనందరం కూడా ఈ రోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా రూపాంతరం చెందాలన్నా, విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలోన మన బిడ్డల నిరుద్యోగ యువకులకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కావాలన్నా అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. దేశాన్ని మార్చాలంటే ప్రతి ఒక్కరూ ఓట్లను అమ్ముకోకుండా మంచిగా పనిచేసే వ్యక్తులకు ఓట్లు వేసి గెలిపించాలని జై భారత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యోధ రమణ అన్నారు. ఆదివారం విశాఖ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నోట్లకి మద్యానికి 5 ఏళ్ల భవిష్యత్తును అమ్మిన మనిషి బ్రతికిన శవంతో సమానమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఓట్లను అమ్ముకోకుండా బాధ్యతగా పనిచేయాలన్నారు. ప్రజాస్వామ్యం అంతా కూడా రాజకీయ నాయకుల గుప్పట్లో ఉందని, రోజు రోజుకి ప్రజాస్వామ్యం విలువలు తగ్గుతున్నాయని అన్నారు. నా పేరు కదిజ్ఞస్ యోధ రమణ, జై భారత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో జై భారత్ 18 రాష్ట్రాల్లో 16 సంవత్సరాలుగా ధనస్వామ్యాన్ని బద్దలుకొట్టండి, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం భారతదేశం అంతటా కూడా ప్రజలను చైతన్యవంతపరచడానికి కరపత్రాల ద్వారా, గోడపత్రికల ద్వారా ఈ కార్యక్రమం ప్రచారం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు భారతదేశానికి మహనీయులు ఏదైతే రక్తం చిందించి స్వతంత్రాన్ని అందించారో అలాంటి స్వతంత్రం ఈరోజు మనం కోల్పోతున్నాం. ప్రజాస్వామ్యం అంతా కూడా ధనస్వామ్యం గుప్పట్లో ఉంది. దీన్ని ఉద్దేశించి మనుషులందరూ కూడా అర్థం చేసుకొని 5 సంవత్సరాల భవిష్యత్తుని మనం ధనస్వామ్యానికి అమ్ముకోవద్దు. అందు గురించి మనం నోటుని కానీ, మద్యానికి కానీ, డబ్బుకి కానీ ఓటుని అమ్ముకోవద్దనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ బ్రతుకు మనిషి ఒక ఏదైతే సంక్షేమం, సామరస్యం, నిబద్ధత, అర్హత గల వ్యక్తుల్ని వివేచించి ఓటేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందు గురించి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యపరచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకున్నాను. జై భారత్. చంద్రబాబును నమ్మితే పులి నోట్లో తలపెట్టినట్టే ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్. స్టీల్ ప్లాంట్ అమ్మాలనే అభ్యర్థులకు తగిన బుద్ధి చెప్పండి, కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. విశాఖ ఉత్తరంలో కేకే రాజు ఎన్నికల ప్రచారం, అడుగడుగునా ప్రజలు ఘన స్వాగతం. విశాఖ ఉత్తరంలో హోరెత్తిస్తున్న ఎన్నికల ప్రచారం, పలు ప్రాంతాల్లోని చర్చిలో ప్రార్థనలు.